అయితే ఇలా మీకు డబ్లిన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ఐలాండ్ చుట్టూ సముద్రం ఎట్లుందో సేమ్ అట్లనే ఇప్పుడు మనము ఒక ఐలాండ్ చూపించబోతున్నాం మీకు. ఈ ఐలాండ్ కోసము మనం ఎక్కడనో బాగా ఏరోప్లేన్లో పట్టుకొని క్యాబ్లు బుక్ చేసుకొని బాగా దూరం ట్రావెల్ చేసే అవసరం లేదు. డబ్లిన్కి చాలా దగ్గరలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ గురించి మనం ఇలా తెలుసుకోబోతున్నాము. ఆ ఐలాండ్కి మనం పోవాలి అని అంటే జస్ట్ ఏం లేదు, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇంతకుముందు లువాస్ చూసింది కదా మీరు, సేమ్ అక్కడ అబే స్ట్రీట్కి కొంచెం ముందు వచ్చినాం అనుకోండి, మనకి ఇక్కడ బస్ నెంబర్ 6 తీసుకుంటే మనం డైరెక్ట్ ఆ ఐలాండ్కి పోతాము. అక్కడ నుండి మళ్ళీ ఎట్లుంది ఏంది ఈ ట్రావెల్ ఎట్లా జరిగింది అనేది చూపిస్తారు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని పరిచయం చేస్తా. ఈయన పేరు బిట్స్. ఈయన కూడా ఒక ఛానల్ పెడుతున్నాడు, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఐర్లాండ్లో ఆటగాడు అని చెప్పేసి ఒక ఛానల్ పెడుతున్నాడు. అది కాపీరైట్ గవర్నమెంట్ అప్రూవల్ పెండింగ్ ఉంది, యూట్యూబ్ పాలసీస్లో పెండింగ్ ఉంది. అప్రూవల్ వస్తే ఆ ఛానల్ లైవ్ అయిపోతుంది. సో చూడండి, చెక్ చేయండి, దానిలో కంటెంట్ అంతా వేరే ఉంటుంది. ఇప్పుడు టైం మధ్యాహ్నం 12 అవుతుంది, ఆల్మోస్ట్ 12-1 అవుతుంది. టెంపరేచరు 11 ఉంది. ఒకసారి చూడండి టెంపరేచరు, అద్దంలో అయితే కరెక్ట్ కనబడుతుంది. ఇది టెంపరేచర్ 11 ఉంది. బస్ అయితే వచ్చింది, మనం వెళ్దాము. కాకపోతే మీరు వీకెండ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం బస్సు మీద అస్సలు నమ్మకం పెట్టుకోకండి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఊరికే క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఇక్కడనే స్టాప్లో ఉన్నా కూడా బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయిందని చూపిస్తుంది. సో ఇది మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూపించిన కదా వెదర్ 11 ఉందని, ఒక అర్ధగంట తర్వాత ఆ 11 కాస్త ఇంకా పడిపోవచ్చు, ఇంకా పెరగచ్చు. ఇప్పుడైతే ఎండ కొడుతుంది, సడన్గా వాన కూడా పడుతుంది. ఈ వెదర్ కూడా ప్రిడిక్షన్ బరాబర్ ఉండదు, ఇక్కడ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి రెండు మైండ్లో పెట్టుకొని మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి. అండ్ వింటర్లో ఈవినింగ్ 4:30కే చీకటి అయిపోతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం గైస్. కర్రతో చేసింది చూడండి, చెట్టును ఇట్లా చెక్కిలా లేకపోతే ఏందా కూడా తెలియదు. కానీ మొత్తం ఇక్కడ సముద్రంలో ఏమేమైతే ఉంటాయో వీటన్నిటికీ సంబంధించిన ఈ చెట్టు మీద మొత్తం డిజైన్ చేసేళ్ళు. చూడండి చేపలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, నెక్స్ట్ ఇక్కడ నక్కలు, అట్లనే ఇట్లా ఈ సముద్రము ఇవి ఉంటాయి కదా, ఇవి మీద నక్కలు. చూడండి దూరం నుండి చూపిస్తాం మీకు ఇంకా మంచిగా కనబడుతుంది. చూడండి ఆక్టోపస్. సముద్రంలో ఉండేవి అన్నీ అనంటే మన నక్కలు సముద్రంలో ఎందుకు ఉంటాయి. కానీ యూజువల్గా మనం ఐర్లాండ్లో ఎటు తిరిగినా కూడా ఇట్లాంటి మ్యాప్స్ అనేటివి ఉంటాయి. ఏదైనా టూరిస్ట్ అట్రాక్షన్స్ దగ్గర మనము వెళ్తున్నది నార్త్ బుల్ ఐలాండ్. ఇది ఇంకా పూర్తిగా ఇది ఎట్లా ఉంటుంది, డబ్లిన్కి ఎట్లా అనుకోని ఉంది ఏందనేది మనం ఇక్కడ చూసాము. ఇవ్వండి కంప్లీట్ ఐలాండ్ ఇది. సేమ్ మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఈ బ్రిడ్జ్ ఉంది చూడండి, ఈ బ్రిడ్జ్ కాడ ఈ రోడ్ పైన ఉన్నాం మనము. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇంకో ఇది. అయితే ఇక్కడ నుండి మనం ఈ బ్రిడ్జ్ మీద ఇట్లా నడుచుకుంటూ పోతాము. ఇదంతా నేను ఇప్పుడు మీకు ఇప్పుడు ఇదంతా నేను డ్రోన్ వ్యూలో కూడా చూపిస్తా. చూడండి, ఎంజాయ్ చేయండి. ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఒకటే కాదు, పక్కకున్న గంట కూడా కొట్టండి. ఆ గంట కొట్టినప్పుడే నేను పెడుతున్న వీడియోస్ మీ దాకా వస్తాయి. ఇట్లాంటి వీడియోలు మస్తున్నాయి మన ఛానల్లో, ప్రతి ఒక్క వీడియో కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటా. ఇవన్నీ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు కూడా తిరగచ్చు మీరు. చలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి.
డైరెక్ట్ మనం బస్సు అక్కడ ఆ గల్లీలో బస్సు ఆపుతుంది. బస్సు రాగానే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ గల్లీయే. ఇంతకుముందు మీకు చూపించిన ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ ఇంకో ఈ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది. ఇట్లా మనం వెళ్ళాలి. ఇవాళ వెదర్ అయితే మస్తు మంచిగా ఉంది. ఆల్మోస్ట్ 3 వీక్స్ నుండి ట్రై చేస్తాను పోదాం 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 అని. కానీ నేను ముందు చెప్పినట్టు ఐర్లాండ్లో వెదర్ మనం అసలు నమ్మలేం కదా. అందుకని చెప్పేసి ఎప్పుడు పోదామని అనుకున్నా కూడా వాన పడుతుండే, లేకపోతే మొత్తం ఫాగ్ ఉంది లాస్ట్ వీక్. అట్లా పోస్ట్ పోన్ అవుతూ వచ్చేసింది. ఇది చూడండి ఇగో అలా ఇదంతా జస్ట్ లైక్ డ్రైనేజా లేకపోతే ఏంటో తెలియదు, కానీ మొత్తం ఇదంతా ఈ బీచ్కి అంతా కనెక్ట్ అయి ఉంది. సేమ్ ఈ మధ్యలో నుండి మనకు రోడ్ ఉంది. ఇంకా ముందటికి పోతే ఒకటి కట్టెతో చేసిన బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇవ్వండి వీళ్ళు ఇక్కడ చెత్తను అది ఇదంతా క్లీన్ చేస్తున్నారు. ఇదంతా అంత బురదలాగా ఉన్నట్టుంది, బుడుగులాగా ఉన్నట్టుంది. మొత్తం ఏంటంటే గలీజ్గా స్మెల్ వస్తుంది. ఇటు సైడ్ ఉంది అట్లనే రోడ్కి, ఇవ్వండి రోడ్కి అటు సైడ్ కూడా అట్లనే ఉంది. నేనైతే మస్తు ఎక్సైటెడ్గా ఉన్నా గైస్. ఎందుకంటే ఆ కట్టెలతో చేసిన బ్రిడ్జ్కి అటు ఇటు సముద్రం ఉండడం, దాంట్లో నుండి మనం ఐలాండ్ లోపలికి వెళ్ళడం, అది ఫొటోస్లలో చూసినప్పుడు నాకైతే మస్తు ఎక్సైటెడ్గా అనిపించింది. ఇట్లా వచ్చినాము మనము. ఈడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఇక్కడ రోడ్ కూడా ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ ఉంది. అయితే ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఇక్కడ ఇటు సైడ్ ఒక వే ఉంది, అటు సైడ్ ఇంకొకటి ఉంది. ఎటు పోవాలనేది క్లారిటీ లేదు. సో ఒకరిని అడిగితే ఇటు సైడ్ పోతే రాదు, ఆ వుడెన్ బ్రిడ్జ్ అటు సైడ్ రైట్ సైడ్ పోవాలని చెప్పేసి అని అన్నారు. ఇంకా మళ్ళీ ఇటు కొంచెం దూరం పోయిన వాళ్ళం మళ్ళీ అటు సైడ్ పోతున్నాము. 3 కిలోమీటర్లు ఉంటుందంట ఇక్కడ నుండి. ఈ రౌండ్ అబౌట్ ఏదైతే చూపించిందో అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అని ఒక ఆయన చెప్పిండు. సరే 3 కిలోమీటర్లు ఉండని 30 కిలోమీటర్లు ఉండని చూద్దామని వచ్చినప్పుడు తప్పదు కదా పోవడము. ఫైనల్ అక్కడ రీచ్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ. చూద్దాము. ఇంత జంగల్లో ఇక్కడ ఒక ఏదో సెంటర్ అని చెప్పి ఒక జస్ట్ లైక్ ఒక హోటల్ లాగా ఉన్నట్టుంది ఇది. అట్లానే చుట్టూరా గోల్ఫ్ క్లబ్స్ ఉన్నాయి, గ్రౌండ్లు అవన్నీ ఉన్నాయి. ఇవి చూడండి ఎంత పెద్ద గడ్డి ఉందో. అంతా ఐలాండ్ కోసం అని పోతున్నా కానీ హంటింగ్ వీడియో లాగా అవుతుంది ఇది. అయితే ఇట్లా నేను ఇండియాలో ఉన్నప్పుడు మస్తు మంది చెప్తున్నప్పుడు సముద్రం పోతుంది, జరుగుతుంది, నీళ్ళు ఎక్కువ అయితే తక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇదంతా జుజుబి అనిపించింది, అంత సొల్లు దెంగుతులు అని అనిపించింది. కానీ ఇక్కడ ఎవ్రీ టైం నేను ఇప్పుడు ఏ రోజు బీచ్కి వచ్చినా కూడా ప్రతిసారి నేను ఇది చూసినా, నేను అది అనుభవించినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా, కంప్లీట్గా డిఫరెంట్ అనిపిస్తుంది ప్రతిసారి. ఒక్కసారి చూడండి గాయస్, అదిరిపోయిందనంటే బీచ్ వ్యూ మాత్రం నిజంగా గుద్ద రాంపుంది. వావ్, ఇది ఎక్కువ అయిందనంటే అందరూ కుక్కలను తీసుకొచ్చుకొని ఇక్కడ కుక్కలను ఇట్లా బాల్ ఇసిరేసి ఆ బీచ్లకు కూడా ఇసిరేసి వాటికి ఏంటంటే మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చిన పని ఎత్తులు కుక్కలను సావా దెంగుతున్నారు. మళ్ళీ అవి చెప్పినట్టు వింటున్నాయి అనుకోండి. అఫ్కోర్స్ డబ్లిన్ వాళ్ళు అయితే ఖచ్చితంగా రండి ఇక్కడికి. మీ హాఫ్ డేలో ఒకసారి వచ్చేళ్ళండి. ఇండియాలో మనము చూడడానికి కలవడానికి మస్తు మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ ఎవ్వడు ఉండడు. కాబట్టి అట్లా అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు మస్తు రిఫ్రెష్ ఫీల్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదైనా ఒకరోజు మీరు ఫ్రీ టైంలో ఖచ్చితంగా రండి. అండ్ ఎవరెవరు వచ్చిలో కింద కామెంట్ పెట్టండి. ఎవరెవరు పోదాం అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇట్లా అప్పుడప్పుడు సన్ అట్లా బయటకు వచ్చి నమస్తే అయిపోతాడు. ఊగే మనతోనే ఉండడు. ఇక్కడ వింటర్ వచ్చిందంటే ఇంకా మనతోనే ఉండడు. కానీ వ్యూ మాత్రం కేక. ఇక్కడ అక్కడక్కడ ఇట్లా చిన్న వాటర్ ఉండిపోతాయి బీచ్ వెనుక పోయేటప్పుడు. మళ్ళీ ఇదంతా ఫిల్ అయిపోతుంది, వాటర్ అంతా మళ్ళీ టచ్ చేస్తాయి. నేను చెప్పిన కదా ఆ బ్రిడ్జ్ అక్కడ ఉంటుంది లాస్ట్లో. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ తీసుకొని రండి. ఇంట్లో ఉండి బోర్ కొడుతుందా, అది వెంటనే వచ్చాయి ఇక్కడికి. ఐర్లాండ్ ఉన్నాము, బయటకు పోవాలంటే బాగా ఖర్చు అవుతుంది, విజిటింగ్ ప్లేసెస్ చూడాలి అని అంటే ఐర్లాండ్ చుట్టూ సముద్రమే ఉంది. కానీ ఈ ప్లేస్ కంప్లీట్గా డిఫరెంట్. అందుకని చెప్పేసి వచ్చే ఇక్కడికి ఫ్రెండ్స్తోని. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే వెదరు నేను వచ్చినప్పుడు చూపించిన కదా 11 degrees ఉంది.
ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఓపెన్ ప్లేస్ ఇంకా మొత్తం చూసిరు కదా, విండ్ కూడా హెవీగా ఉంది. అయితే ఇక్కడ చలి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి స్వెటర్ అయితే తీసుకొని రండి. ఇక మీరు ఒక్కోళ్ళు ఉంటే స్వెటర్ అయితే తీసుకొని రండి, అదైతే ఖచ్చితంగా. ఇక కాదు అన్నా మేము ఇక్కడ మాదంతా కథ వేరే అని అనుకుంటే స్వెటర్ లేకుండా పర్లేదు. ఇక్కడ ఏం చేసినా కూడా అంతా ఆ రూల్స్ నాకంటే ఎక్కువ మీకే తెలుసు, ఎందుకంటే నేను ఓన్లీ యూట్యూబ్లో వీడియో చేసి పెడతా అంతే. దాని గురించి ఎక్కువ మీరు సెట్ చేస్తారని నేను అనుకుంటున్నా. కాబట్టి రండి, మంచి ఎంజాయ్ చేయండి. చాలా దగ్గర, ఎంత అంటే ఆల్మోస్ట్ సిటీ సెంటర్ నుండి నాకు ఒక 30 to 40 మినిట్స్ పట్టింది. అండ్ ఇంకొకటి వీకెండ్ కాబట్టి బాగా హెవీ ఉంది ట్రాఫిక్ అయితే. ఇక మీకు వెహికల్ ఉంది అని అనుకుంటే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అయితే సిటీ సెంటర్ నుండి మీరు ఒక 15 మినిట్స్లో రీచ్ అయిపోతారు ఈజీగా. కాబట్టి ఒక రిఫ్రెష్మెంట్ ఫీల్ రావాలి, రిఫ్రెష్మెంట్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి. 100% వర్త్. నేను చెప్పిన కదా బిట్టు ఛానల్ పెడుతున్నాను, 18+ కంటెంట్ కోసం బిట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే విశ్వ మొన్ననే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యిండు యూట్యూబ్లో. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఛానల్ చెక్ చేయండి. ఐలాండ్ ఎట్లా వస్తారు, ఏం చేస్తారు, ఐలాండ్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక ఐలాండ్లో తిరగడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర దొరికితే ఐర్లాండ్లో సెటిల్ కావాలి అని అనుకుంటే ఏమేమి ప్రాసెస్ ఉంటుంది ప్రతి ఒక్కటి విశ్వ ఛానల్లో ఉంటుంది. సో విశ్వ ఛానల్ చెక్ చేయండి. వీకెండ్ విశ్వ ఛానల్ మనది, వీక్ డేస్లో విశ్వ ఛానల్ ఈయనది, రాత్రిపూట మాత్రమే విశ్వ ఛానల్ ఈయనది. సో మా ముగ్గురు ఛానల్ ఫాలో అయితే మీరు కంప్లీట్గా ఎప్పుడు ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు. ఇంకా బాగా ముందు జాగ్రత్త పరుడు. ఆల్రెడీ స్వెటర్ వేసుకున్నాడు, లోపల థర్మల్స్ వేసిండు, మళ్ళీ ఇంకొక స్వెటరు, ఇంకో స్వెటర్ వేసుకున్నాడు, పట్టుకున్నాడు. జస్ట్ ఒకసారి కెమెరా రొటేట్ చేస్తే అసలు పర్సన్ అనిపిస్తుంది. బిట్టు ఏమేమి మాట్లాడినా అవన్నీ మ్యూట్ చేసి చెప్తాను నేను. ఏమంటావు బిట్టు? అన్ఫిల్టర్డ్ కంటెంట్ కావాలంటే కమెంట్ చేయండి, పంపిస్తాను. అది ఫైనల్గా మనం అయితే వచ్చినాము. చూడండి, వావ్, పెద్ద షిప్ పోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ షిప్, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇవ్వండి ఇప్పుడే వెళ్తుంది అది. మేము ఆల్మోస్ట్ ఇటు సైడ్ 3 కిలోమీటర్ల దూరం నుండి నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ చూడండి గాయస్, వాటర్ ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయి తెలుసా, ఆ పూల్ అటు సైడ్ నుండి స్టార్ట్ అయినాయి. మెల్లమెల్ల వాటర్ ఇటు వచ్చేస్తున్నాయి ఒడ్డుకి. చూడండి, ఇదే అవి కూడా ఐర్లాండ్లో ఒక టూరిస్ట్ స్పాట్. ఇక్కడ లాస్ట్కి ఇంత పెద్ద ఈ స్తంభం మీద ఏసు ఉన్నాడు అక్కడ మీద. ఇది కూడా ఏంటంటే ఒక మెమోరియల్. చూడండి, సముద్రము లోపల పోతుందని చెప్పినా కదా, ఎట్లా పెరుగుతుంది చూడండి. మొత్తం అంతా ఫిల్ అయిపోతుంది విత్ ఇన్ మినిట్స్లోనే. నార్మల్గా ఇక్కడ వాటర్ లేవు ఇంతకుముందు, ఇప్పుడు చూస్తే మీరు అక్కడ దాకా పోతున్నాయి వాటర్. అస్సలు వేరే ఇదైతే. ఆ కుక్క చూడండి ఎట్లా ఆడుకుంటుందో. ఆ టైం ఇప్పుడు 3 అవుతుంది, 3ంటికి ఆల్మోస్ట్ ఇంకా చీకటి అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో మొత్తం చీకటి అయిపోతుంది. ఇక చూడండి ఎన్ని కష్టాలు గాయస్. ఇది యాక్చువల్గా వుడెన్ బ్రిడ్జ్. మనం మొత్తం ఎటో తిరిగి ఇక్కడ వచ్చినాము. చూడండి, మొత్తం వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక 2 days కింద ఫుల్ వాటర్ ఉండే, అప్పుడు ఇది క్లోజ్ కూడా చేసిళ్ళు, అంత వాటర్ ఉండే. నేను అది ఒక క్లిప్, ఇన్స్టాగ్రామ్ క్లిప్ ఉంది, నేను ఆ ఇన్స్టా క్లిప్ నేను దీంట్లో యాడ్ చేస్తా. చూడండి, ఇక్కడ హార్బర్ కూడా ఉంది, పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. ఇది గైస్
మీకు అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి కదా వచ్చేది పోయేది, మనకు బస్సు ఎగ్జాక్ట్ అక్కడనే ఆపిస్తుంది. యాక్చువల్గా మనం ఏంటంటే ఇంకా దాటిపోయేసి అక్కడ ముందు దిగినాము, ఇక్కడ దిగాల్సింది. ఇప్పుడైతే వాటర్ లేవు కాబట్టి అంత ఫీల్ ఏం లేదు. కాకపోతే ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్. ఈ సమ్మర్ టైంలో ఇక్కడ జనాలు ఇక్కడ నుండి స్విమ్మింగ్ చేయడానికి చూడడానికి పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ వస్తారు. ఇది పెద్ద విజిటింగ్ ప్లేస్ ఇక్కడ. ఈ వీడియో ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అయితే నెక్స్ట్ వీడియో వచ్చే వరకు మీకు ఎట్లా టైంపాస్ కావాలి అని అంటే ఇంకా మన ఛానల్లో వేరే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. టేక్ కేర్ గైస్, సీ యూ. to